52వ జార్జి వర్ధంతి సందర్భంగా నిర్వహించినటువంటి మార్నింగ్ వాక్ మిత్రులందరికీ పీడీఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులందరం కూడా ఎట్లయితే మార్నింగ్ వాక్లో పాల్గొన్నామో ఈరోజు దేశంలో వస్తున్నటువంటి మతోన్మాదాలకు వ్యతిరేకంగా ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఆ స్ఫూర్తితోనే మన పోరాటానికి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. 52వ వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తను స్టడీ చేసినటువంటి లేదా చర్చించిన లేదా అనేక ప్లేస్లను సందర్శిస్తూ తన అనంతరం ఎక్కడైతే అమరత్వం చెందిండో అక్కడికి వచ్చి మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి పూర్వ విద్యార్థుల పేరుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్యంగా దీని కోఆర్డినేషన్ మీనేసుకొని చేసిన కొండన్నకు మిగతా అందరికీ కూడా ప్రత్యేకంగా పీడీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జయజయం తెలియజేస్తూ జార్జ్ రెడ్డి వారసత్వాన్ని ప్రతి ఒక్కరం కూడా మీనేసుకొని పోతే తప్ప ఈ సమాజం మారే పరిస్థితి లేదు. ఎందుకోసమంటే చేప కింద నీరుల మతోన్మాదం లేదా మత ఉన్మాదం లేదా చందవసవాదం అంతా కూడా పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి. ఆనాడు ఏదైతే జార్జ్ రెడ్డి ఎదుర్కొన్నాడో, జార్జ్ రెడ్డి బ్యాచ్ ఎదుర్కొందో, నేడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అవే కనువిప్పుగా కనబడుతూ ఉన్నాయి. జార్జ్ రెడ్డి ఆశయాన్ని విస్తరించాలి. పీడీఎస్కి సంబంధించి ఏ గ్రూపు ఉన్నా, ఏ సంఘం ఉన్నా నిర్మాణాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించడంలో మనం ప్రధాన భూమిక తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జార్జ్ రెడ్డి ఆశయాన్ని కొనసాగించడం అంటే మనం భవిష్యత్ తరాలకు తప్పనిసరిగా నాయకత్వాన్ని అందించడమే. సమస్యల పట్ల పోరాడడం కోసం తను ఏదైతే ఎంచుకున్న దారిలో మనమంతా పయనించినప్పుడే అది సాకారం అవుతుంది. కాబట్టి అట్లా జార్జ్ రెడ్డి చూపిన బాటలో శాస్త్రీయ విద్య సాధన కోసం మనమంతా కృషి చేయాలని, ఆ పోరాటంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. జార్జ్ రెడ్డి అమరత్వానికి 52 ఏళ్ళు, మరోపక్క పీడీఎస్ విద్యార్థి ఉద్యమానికి 50 ఏళ్ళు నిండుతున్న సందర్భంలో జార్జ్ రెడ్డి వర్ధంతికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని మేము పీడీఎస్ విద్యాసంఘంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో విద్యార్థుల మీద, మాట్లాడుతున్న మేధావుల మీద, ప్రజా ఉద్యమకారుల మీద నిర్బంధం ప్రయోగిస్తున్న ప్రభుత్వాలు ఒకవైపు, అంతే ధీటుగా వాటిని ఎదిరిస్తూ విద్యార్థి ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలన్నీ కూడా పెళ్లిబూకుతున్న సందర్భం ఒకవైపు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ సందర్భంలో జార్జ్ రెడ్డిని తలుచుకోవడం అంటే మరొకసారి మనం సమాజం కోసం అంకితం కావడమే అని చెప్పేసి మేము పీడీఎస్ విద్యాసంఘంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు మతోన్మాద ఫాసిస్టు విషపుగాళ్ళు పతాక స్థాయిలో ఇంకా భారతదేశ వ్యాప్తంగా అలుముకుంటున్న వేళ లక్షలాది మంది జార్జ్ రెడ్డి ఉద్భవించాల్సిన చారిత్రాత్మక సందర్భం ఇదే అని చెప్పేసి మేము పీడీఎస్ విద్యాసంఘంగా చెప్తా ఉన్నాం. ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని మతోన్మాద మోడీ ప్రభుత్వం విద్యార్థులకు విద్యను అందించకుండా చేస్తూ ఉన్నాడు. నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, పేదరికం పెరిగిపోతూ ఉంది. మొత్తం పచ్చి కార్పొరేట్ మతోన్మాద భావజాలకు సంబంధించిన అంశాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి మొత్తం ఎన్నికల్లో మల్లెలాగలడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ భారతదేశంలో అవసరమైన విద్యార్థులకు అవసరమైన విద్యని, యువతకు అవసరమైన ఉద్యోగాల్ని, అదేవిధంగా విద్యని మొత్తం కూడా దూరం చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. కాబట్టి ఈ సందర్భంలో జార్జిని తలుచుకుంటూ, జార్జి స్ఫూర్తిని ఎత్తిపడుతూ మరింత అంకితమై పనిచేయడమే జార్జికి ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. జార్జ్ లోకేష్ అందరికీ ముందుగా ధన్యవాదాలు. స్త్రీ పురుష సమానత్వం, కులోన్మాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా మతోన్మాద సంఘ పరివార్ కబందాస్తాల్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకాన్ని విముక్తి చేయడంలో జార్జ్ రెడ్డి ప్రముఖ పాత్ర వహించారు. జార్జ్ రెడ్డి రక్తంతో తడిసినటువంటి పీడీఎస్ జెండాని, తన వారసత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి మేమందరం కూడా జార్జి వారసత్వాన్ని కొనసాగిస్తున్న వాళ్ళలో మేము కూడా ఉన్నాం. కాబట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు.